So here we are testing an FB application, simple FB login page. In this FB login page, the first scenario, how many scenarios we have? Any scenarios వచ్చినట్టు మనకి totally? Scenario 1 is user interface. Scenario 2 is login functionality. Scenario 3 is forgotten password. Scenario 4 is create new account. Scenario 5 is create a page. ఈ పేజ్ లో మనకు వచ్చిన సినారియోస్ ఎన్ని 5. ఈ సినారియోకి 1/1 కి రెస్పాండ్ అవ్వచ్చు ఇష్యూ. 1/1 కి మనం ఏం రాస్తున్నాం అంటే కేసెస్ రాస్తాం. సినారియోస్ కి ఏం రాస్తున్నాము? కేసెస్ రాస్తాం. సో సినారియో 1 కి మనకి ఎన్ని కేసెస్ వచ్చినాయి? అండి ఎలా తెలుస్తుందంటే మనం ఆల్రెడీ రాసినాం కదా. చూడండి, సినారియో 1 కి we have how many test cases? 2 test cases. How many test cases అండి? 2. First one is spell mistakes, font colors, font sizes. ఇంకా మీకు నెక్స్ట్ వస్తాయండి, ట్యాబ్ ఆర్డర్ చెక్ చేయటం కానివ్వండి, ఇంకా కొన్ని ఉంటాయి, అవి తర్వాత యాడ్ చేద్దాం. Now let's enter into the scenario 2. Scenario 2. So మీరు ఇప్పుడు all of you observe the thing here. Whenever you are going with the scenario 2 login functionality, here you should test with this functionality 2 ways. 2 things. One is positive testing, second one is negative testing. One is positive, second one is negative. Here, when you observe the functionality of login, in the first column, in the first field, we have 2 options. One is email address, second one is phone number. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారా మధ్యలో? what is this one? R means you can use any one, either email or phone number. Email గానీ phone number గానీ ఈ రెండిట్లో మనం ఏం చేయొచ్చండి? anyone you can use it. Anything you can use. Anything you can use it because it is an R. If it is an AND symbol, ఒకవేళ ఇది AND symbol ఉంటే ఏం చేయాలి? You should use the both. అంటే ఇప్పుడు మీరు కాంబినేషన్స్ ఎలా టెస్ట్ చేయాలి? కాంబినేషన్ ఆఫ్ ఈమెయిల్ అడ్రస్ అండ్ పాస్వర్డ్, కాంబినేషన్ ఆఫ్ ఫోన్ నెంబర్ అండ్ పాస్వర్డ్. ఈమెయిల్ అడ్రస్ పాస్వర్డ్ కి పాజిటివ్ నెగిటివ్ టెస్ట్ చేయాలి. ఫోన్ నెంబర్ అండ్ పాస్వర్డ్ కూడా ఏం టెస్ట్ చేయాలంటే పాజిటివ్ నెగిటివ్ టెస్ట్ చేయాలి. మీరే రాయాలి టెస్ట్ కేసెస్, అందుకే క్లారిటీ చెప్తున్నా. లిసన్ కేర్. దీనికి పాజిటివ్ టెస్టింగ్, నెగిటివ్ టెస్టింగ్ చెక్ చేయాలి. ఈ కాంబినేషన్ కూడా. సో ఈ కాంబినేషన్ లో ఫస్ట్ మనం ఏం టెస్ట్ కేసు రాసినాం? పాజిటివ్ అంటే ఏంటంటే వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి అండ్ వ్యాలిడ్ పాస్వర్డ్. వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి, వ్యాలిడ్. ఫస్ట్ ఈ కాంబినేషన్ డిస్కస్ చేద్దాము. మీరు కూడా టెస్ట్ కేసెస్ రాసేటప్పుడు ఫస్ట్ ఈ కాంబినేషన్ రాయండి. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఈ కాంబినేషన్ కుదిరగాలి. కలపొద్దు రెండింటిని. ఫస్ట్ ఒకటి కాంబినేషన్ రాయండి, అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ సెకండ్ కాంబినేషన్కి వెళ్ళిరిగాలి. ఇప్పుడు చూడండి, వ్యాలిడ్ ఈమెయిల్ అడ్రస్, వ్యాలిడ్ పాస్వర్డ్ టెస్ట్ కేసు ఆల్రెడీ మనం యాడ్ చేసినాం. ఇక్కడ ఎంత వచ్చింది? టెస్ట్ కేసు 04. విచ్ సినారియో ఇట్ ఈస్? వాట్ ఈస్ ద సినారియో నెంబర్? ఎంతమ్మా? 2. టెస్ట్ సినారియో 2. సో ఎలా రాసిన చూడండి, వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి, వ్యాలిడ్ పాస్వర్డ్ అండ్ క్లిక్ ఆన్ లాగిన్ బటన్ అండ్ అబ్జర్వ్ ద బిహేవియర్ ఆఫ్ అప్లికేషన్. దిస్ ఈస్ ద టెస్ట్ డేటా. ఇట్ ఈస్ యువర్ ఎక్స్పెక్టెడ్ రిజల్ట్. వాట్ యు ఎక్స్పెక్ట్ హియర్? షుడ్ ఓపెన్ మై ఎఫ్బి అకౌంట్. ఓపెన్ అవుతుందా లేదా, ఎర్రర్ మెసేజ్ వస్తుందా, ఏం జరుగుతుంది అనేది we will confirm ఎట్ టెస్ట్ ఎగ్జిక్యూషన్. దాన్ని మనం టెస్ట్ ఎగ్జిక్యూషన్ లో ఫైండ్ చేస్తాం. నౌ ఇట్ ఈస్ ఇన్ టెస్ట్ కేస్ ఫేజ్. STLC లో ఉన్న సినారియోస్, కేసెస్. ఓకే అండి, రిక్వైర్మెంట్ అనాలిసిస్ చేసిన ఆల్రెడీ మనం సినారియోస్ రాసినాం. ఇప్పుడు దేంట్లోకి వచ్చినామండి? కేసెస్ లోకి వస్తాం, టెస్ట్ కేసెస్ లో. గట్ ఇట్? సో ఇప్పుడు వాట్ ఈస్ ద నెక్స్ట్ కాంబినేషన్? పాజిటివ్ కాంబినేషన్. ఓకే, నెక్స్ట్ రైట్ ద నెగిటివ్. ఎన్ని కాంబినేషన్స్ వస్తాయి సార్ దీనికి నెగిటివ్ లో? చూడండి,
అబ్జర్వ్ కేర్ఫుల్లీ. నెగిటివ్ లో ఎన్ని కాంబినేషన్స్ వస్తాయి చెప్పండి ఎవరైనా. కమ్ హియర్. వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి వ్యాలిడ్ పాస్వర్డ్ అయిపోయింది కదా. ఇన్వాలిడ్ ఈమెయిల్ ఐడి, నెక్స్ట్ వన్ వ్యాలిడ్ పాస్వర్డ్. దెన్ వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి, ఇన్వాలిడ్ పాస్వర్డ్. నెక్స్ట్ ఇన్వాలిడ్ ఈమెయిల్ ఐడి, ఇన్వాలిడ్ పాస్వర్డ్. 2 కాంబినేషన్స్ కాబట్టి 4 వచ్చింది. వ్యాలిడ్ వ్యాలిడ్, వ్యాలిడ్ ఇన్వాలిడ్, ఇన్వాలిడ్ వ్యాలిడ్, ఇన్వాలిడ్ ఇన్వాలిడ్. సో మీరు ఇలాంటి కాంబినేషన్ చెక్ చేసేటప్పుడు యూ మస్ట్ చెక్ విత్ బ్లాంక్స్ ఆల్సో. బ్లాంక్ కూడా చెక్ చేయాలి. ఎలా చెక్ చేయాలి చూడండి. ఫస్ట్ వన్ షుడ్ బి బ్లాంక్. బ్లాంక్ అంటే నో డేటా. అండ్ ద సెకండ్ వన్ ఈజ్ ఐదర్ వ్యాలిడ్ ఆర్ ఇన్వాలిడ్. మీరు కాంబినేషన్స్ రాస్తే ఇండివిజువల్ రాయండి. బ్లాంక్ విత్ వ్యాలిడ్ పాస్వర్డ్, బ్లాంక్ విత్ ఇన్వాలిడ్ పాస్వర్డ్. యాక్చువల్ ఇక్కడ బ్లాంక్ రాసేటప్పుడు అది కింద వ్యాలిడ్ అయినా ఇన్వాలిడ్ అయినా కూడా నో ఇష్యూ కదా. ఒకవేళ బ్లాంక్ ని యాక్సెప్ట్ చేస్తున్నప్పుడు నువ్వు వ్యాలిడ్ పాస్వర్డ్ ఇస్తే ఓపెన్ అవుతుందా లేదా చెక్ చేయాలి కాబట్టి 2 కాంబినేషన్ చెక్ చేయండి. నెక్స్ట్ సెకండ్ వన్ ఈజ్ బ్లాంక్, వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి, నెక్స్ట్ ఇన్వాలిడ్ ఈమెయిల్ ఐడి. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ బోత్ ఆర్ ఏంటండి, బోత్ ఆర్ బ్లాంక్. సో ఇప్పుడు చెప్పండి హౌ మెనీ టెస్ట్ కేసెస్ యూ హ్యావ్. ఆల్రెడీ 1 కదా. దెన్ 2, 3, 4, 5, 6, 7, 8, 9. ఎక్కడ యాడ్ చేయాలి 9 టెస్ట్ కేసెస్ ని? ఎక్కడ యాడ్ చేస్తారండి? టెస్ట్ కేస్ టెంప్లెట్ లో యాడ్ చేయండి. లెట్స్ యాడ్ ద ఫస్ట్ వన్. చూడండి టెస్ట్ కేసు 5. ఎంటర్ ఇన్వాలిడ్, ఎంటర్ ఇన్వాలిడ్, ఇన్వాలిడ్ ఏం ఎంటర్ చేస్తారండి? ఇన్వాలిడ్ ఈమెయిల్ ఐడి అండ్ వాలిడ్ పాస్వర్డ్. ఇదే కదా మనం రాసేది. ఇన్వాలిడ్ ఈమెయిల్ ఐడి, వాలిడ్ పాస్వర్డ్. అండ్ క్లిక్ ఆన్, దేని మీద క్లిక్ చేస్తారు? లాగిన్ బటన్. అండ్ ఆల్ ఆఫ్ యూ అబ్జర్వ్ బిహేవియర్ ఆఫ్ అప్లికేషన్ ఆర్ బిహేవియర్ ఆఫ్ అప్లికేషన్ అని అనండి లేదా ఫంక్షనాలిటీ అని అనండి. అప్లికేషన్ యొక్క బిహేవియర్ అయినా ఫంక్షనాలిటీ యొక్క బిహేవియర్ అయినా. Got it? Test case 5. What is the test scenario? Same scenario కదా. సేమ్ సినారియో కదండి. రాస్తేనా ఇలా కోలన్స్ రాయండి, లేదు సార్ అంటేనేమో సేమ్ కొన్ని కాపీ చేసుకోండి యాజ్ యూర్ విష్. ఇలా ఇలా కోలన్స్ పెట్టుకున్నా ఓకే, లేకపోతే ఈ టెస్ట్ సినారియో 2 తీసుకొచ్చి ఇక్కడ కాపీ పేస్ట్ చేసుకున్నా ఓకే. ఎనీథింగ్ ఈజ్ ఓకే. సో నౌ వాట్ ఈస్ ద టెస్ట్ డేటా ఫర్ దిస్ వన్? చెప్పండి. ఇన్వాలిడ్ ఈమెయిల్ ఐడి కదా. ఏమంటారు రాస్తారు? ఇన్వాలిడ్ ఈమెయిల్ ఐడి. సో ఇప్పుడు దీనికి ఇన్వాలిడ్ ఎలా వస్తుంది చెప్పండి. ఇందులో ఏ ఒక క్యారెక్టర్ తీసేసినా, ఏ తీసేసినా ఇన్వాలిడ్. సో ఐ విల్ రిమూవ్ ద @ ఆఫ్ సింబల్. సో నౌ టెల్ మీ ఇట్ ఈస్ వ్యాలిడ్ ఆర్ ఇన్వాలిడ్? Invalid. Password is valid. So now tell me, what is your expectation? What is your expectation? ఇన్వాలిడ్ ఈమెయిల్ ఐడికి వ్యాలిడ్ పాస్వర్డ్ కి ఏం రావాలండి? షుడ్ నాట్ ఓపెన్. చూడండి అలా రాయొచ్చు, లేదా షుడ్ డిస్ప్లే ఎర్రర్. ఎర్రర్ స్టేట్ అని మనం ర్యాన్ఫోర్డ్ బ్యాంక్ దాంట్లో చూసినాం. ఎర్రర్ స్టేట్ షుడ్ డిస్ప్లే యాన్ ఎర్రర్ మెసేజ్. ఏమని రావాలంటే ఎర్రర్ మెసేజ్ వాడు అక్కడ మెన్షన్ చేస్తారండి. ఆ మెన్షన్ చేసిందని మీరు ఇక్కడ రాయండి. మనం జనరల్ గా అనుకుందాం. ఎంటర్ వ్యాలిడ్ ఏమని వస్తుంది అనుకుందాం?
valid email ID or your email ID is wrong. It correct. Yes, good. Your email ID, your entered email ID is incorrect. లేదా enter valid credentials. లేదా check your credentials once. ఇలా ఎర్రర్ మెసేజ్ అనేది యూజర్ డిఫైన్డ్ అండి. అందులో ఏదొచ్చినా నో ఇష్యూస్. ఇలానే రావాలని ఏం లేదు. కాకపోతే మీకు ఎర్రర్ స్టేట్ ఒకటి మెన్షన్ చేస్తేనే అది వస్తుందా రావట్లేదు చెక్ చేయండి. లేకపోతే ఇన్వాలిడ్ అని వస్తే ఎర్రర్. అండర్స్టూడ్? విచ్ టెస్ట్ కేస్ ఇట్ ఈస్? టెస్ట్ కేస్ 5. ఏ ఫంక్షనాలిటీ టెస్ట్ కేసెస్ అండి ఇవి? ఏ ఫంక్షనాలిటీ అండి? లాగిన్ ఫంక్షనాలిటీ. లాగిన్ ఫంక్షనాలిటీ రెస్పాండ్ అవ్వాలి అందరు. సో ఇప్పుడు లాగిన్ ఫంక్షనాలిటీలో మనం ఎన్ని రాసినాము? 2 రాసినాం కదా. మరి టోటల్ ఎన్ని వచ్చినాయండి మనకి? 9 వచ్చింది. అంటే మీరు రిమైనింగ్ ఇంకెన్ని యాడ్ చేయాలి ఆ 2కి? ఇక్కడ నుంచి 1 2 3 4 5 6 7. అంటే లిసన్ చూడండి. ఇప్పుడు నాకు టెస్ట్ సినారియో 1కి ఎన్ని టెస్ట్ కేసెస్ వచ్చినాయి? 2 వచ్చినాయి. కాబట్టి ఇప్పుడు టెస్ట్ సినారియో 2కి ఎన్ని వచ్చినాయో చూద్దాం. ఇక్కడ ఎన్ని వచ్చినాయండి? 9 అనుకున్నాం కదా. మరి 9 ప్లస్ మనకి ఇంకొక ఎంటర్ కాంబినేషన్ ఉంది కదా. మరి ఆ కాంబినేషన్ కూడా చెక్ చేయాలి కదా. సో వాటికి చెక్ చేయండి మీకు ఎన్ని టెస్ట్ కేసెస్ వస్తాయో. నౌ ఫోన్ నెంబర్ విత్ పాస్వర్డ్. అలా ఫస్ట్ ఆఫ్ ఆల్ పాజిటివ్ కదా. ఏంటి? వ్యాలిడ్ ఫోన్ నెంబర్, వ్యాలిడ్ దెన్ invalid phone number, valid invalid valid password, invalid valid phone number, invalid. Finally both are invalid phone number, invalid password. Now check the blanks. So first one is blank. Second one is valid password or invalid password. Valid password, invalid password. ఒకసారి ఇక్కడ అబ్జర్వ్ చేయండి. మీకు ఇప్పుడు ఇక్కడ వచ్చిన టెస్ట్ కేసెస్ కి ఈ టెస్ట్ కేసెస్ కి ఏమైనా డిఫరెన్స్ ఉందా? ఇది బ్లాంక్, ఇది బ్లాంకే కదండి. సో ఈ బ్లాంక్ అనేది ఎక్కడైనా బ్లాంక్, ఎక్కడైనా బ్లాంకే కదా. బట్ సో don't repeat the test cases, don't write the duplicate test cases. రాసిన టెస్ట్ కేసెస్ ని మళ్ళీ రాయొద్దు. రాస్తే మీ టైం వేస్ట్ అవుతుంది, ఎగ్జిక్యూషన్ వేస్ట్ అవుతుంది, ప్లస్ మీరు కన్ఫ్యూజ్ అవుతారు కొన్నిసార్లు దాన్ని. ఒకవేళ ఇలా రాయటం వల్ల డిసడ్వాంటేజ్ ఏంటి సార్? టైం వేస్ట్, కన్ఫ్యూజ్ అవుతారు, ఇవన్నీ కామన్ కదా. బట్ ద మేజర్ డిఫెక్ట్ ఈజ్, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ డిఫెక్ట్ వచ్చింది అనుకుందాం. ఈ ఫంక్షనాలిటీలో ఏముందండి? మీకు డిఫెక్ట్ ఉంది అనుకుందాం. మీరు ఇక్కడ టెస్ట్ చేసినప్పుడు డిఫెక్ట్, ఇక్కడ డిఫెక్ట్ రాగానే ఇమీడియట్ గా ఏం చేశారు? డెవలపర్ కి రిపోర్ట్ చేశారు. మరి ఇదే ఫంక్షనాలిటీ కదా. మళ్ళీ ఇక్కడ కూడా టెస్ట్ చేసి ఇక్కడ కూడా డిఫెక్ట్ రిపోర్ట్ చేశారు. అంటే సేమ్ డిఫెక్ట్ ని మీరు ఏం చేస్తున్నారు? 2 times రిపోర్ట్ చేశారు. డెవలపర్ ఫస్ట్ టైం ఏం చేస్తాడు? యాక్సెప్ట్ చేస్తాడు. సెకండ్ టైం ఏం చేస్తాడు తెలుసా? ఏం చేస్తారండి? రిజెక్ట్ చేస్తాడు. ఎందుకు? దే విల్ రిజెక్ట్ స్టేటస్ ఈజ్ డూప్లికేట్. అరే బాబు, ఆల్రెడీ ఆ డిఫెక్ట్ నువ్వు నాకు రిపోర్ట్ చేసిన, నేను దాని మీద వర్క్ చేస్తున్నా, మళ్ళీ ఎందుకు రిపోర్ట్ చేస్తున్నావు? నువ్వు ఎన్నిసార్లు టెస్ట్ కేసు రాసుకున్నా వాడికి అవసరం లేదు కదా. వాట్ ఇట్ మై పాయింట్? ఇక్కడ బ్లాంక్ వ్యాలిడ్ పాస్వర్డ్ కి డిఫెక్ట్ రిపోర్ట్ చేసినావు, మళ్ళీ ఇక్కడ బ్లాంక్ వ్యాలిడ్ పాస్వర్డ్ కి డిఫెక్ట్ రిపోర్ట్ చేసినావు. ఈ రెండు సేమ్ ఉన్నప్పుడు డెవలపర్ 2 సార్లు ఫిక్స్ చేయాలి. ఈ రెండింటికి ఒకటే కోడ్ కదా. ఫస్ట్ టైం ఏమో యాక్సెప్ట్ చేసి, రెండో టైం రిజెక్ట్ చేస్తాడు. ఏమని? డూప్లికేట్ డిఫెక్ట్ అని. అందుకే ఫస్ట్ మీరు ఈ ప్రాబ్లమ్ ని అవాయిడ్ చేయటానికి ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి? టెస్ట్ కేసెస్ దగ్గర నుంచి స్టార్ట్ చేయాలి. సో అందుకే డోంట్ రైట్ దీస్ 2. సేమ్ ఫంక్షనాలిటీకి రాసేటప్పుడు టెస్ట్ కేసెస్ ఏమైనా రిపీట్ అవుతున్నాయా లేదా అనేది చెక్ చేసుకోవాలి. దట్ ఈస్ ద మ్యాండేటరీ థింగ్. నెక్స్ట్ వ్యాలిడ్. ఇప్పుడు చెప్పండి మరి ఇది కరెక్టా కాదా? వ్యాలిడ్ ఫోన్ నెంబర్ బ్లాంక్, ఇన్వాలిడ్ ఫోన్ నెంబర్ విత్ బ్లాంక్.
ఇప్పుడు ఈ రెండు టెస్ట్ కేసెస్ సేమా డిఫరెంట్ అండి. సో డిఫరెంట్ కాబట్టి ఏం చేస్తారు? యూ షుడ్ మెన్షన్ ఇట్. వాట్ డిఫరెంట్ కాబట్టి ఏం చేస్తారు? మెన్షన్ చేయండి, నో ప్రాబ్లం. ఇన్వాలిడ్ ఫోన్ నెంబర్, నెక్స్ట్ వన్ ఏంటి? బ్లాంక్. నౌ వాట్ ఇస్ ద లాస్ట్ వన్? బోత్ ఆర్ బ్లాంక్. మరి మళ్ళీ బోత్ ఆర్ బ్లాంక్, ఇది సేమే కదా, రాస్తారా రాయరా? నో. సో నౌ కౌంట్ ఇట్. ఎన్ని వచ్చినాయంటే ఇక్కడ 9 కదా, 10, 11, 12, 13, 14, 15. సో ఇప్పుడు చెప్పండి, సినారియో 2 కి మీకు ఎన్ని టెస్ట్ కేసెస్ వచ్చినాయండి? 15 టెస్ట్. ఇప్పుడు ఈ 15 టెస్ట్ కేసెస్ లో ఎవరికైనా ఏమైనా డౌట్ ఉందా? ఈ 15 టెస్ట్ కేసెస్ లో ఎవరికైనా ఏమైనా డౌట్ ఉందా? ఎనీవన్ కన్ఫర్మ్ ఇట్? నో, అందరు రెస్పాండ్ అవ్వరండి. ఇందులో ఎవరికైనా ఏమైనా డౌట్ ఉందా? ప్రసాద్, జగదీష్, నవ్య, నిఖిత, సౌమ్య. నోనా? సో ఇప్పుడు ఇలా రాస్తున్నాం కదండి. దీస్ టెస్ట్ కేసెస్ ఆర్ కామన్ ఫర్ ఎనీ లాగిన్ ఫంక్షనాలిటీ. మీరు ఈ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. సార్ మీరు ఇక్కడ ఫేస్బుక్ అప్లికేషన్ ఇచ్చారు కదా, మరి నాకు ప్రాజెక్ట్ లో పోయిన తర్వాత వేరే ఏ అప్లికేషన్ కైనా లాగిన్ ఫంక్షనాలిటీ సేమే ఉంటది. ఐ విల్ షో ద సిమిలర్ అప్లికేషన్స్. ఇలాంటివి మీకు కొన్ని అప్లికేషన్ చూపిస్తా చూడండి. సో ఇప్పుడు చూడండి, హౌ టు టెస్ట్ దిస్ వన్. ఇప్పుడు ఈ పేజీని టెస్ట్ చేయమంటే చేస్తారు కదా, ఎలా రాస్తారండి? ఇక్కడ మీకు 2 కాంబినేషన్స్ ఉన్నాయి కదా, మరి ఇక్కడ ఎన్ని ఉన్నాయి? ఎన్ని ఉన్నాయండి? 1 కదా. ఇప్పుడు వీటికి ఎలా రాస్తారు? వ్యాలిడ్ యూజర్ నేమ్, వ్యాలిడ్ పాస్వర్డ్, ఇన్వాలిడ్ వ్యాలిడ్, వ్యాలిడ్ ఇన్వాలిడ్, ఇన్వాలిడ్, 1 బ్లాంక్, 1 వ్యాలిడ్, 1 బ్లాంక్ ఇన్వాలిడ్, ఇన్వాలిడ్ బ్లాంక్, వ్యాలిడ్ బ్లాంక్, బోత్ ఆర్ బ్లాంక్. గట్ ఇట్? ఇంకొక అప్లికేషన్ చూపిస్తా చూడండి, మీకు ఇలాంటి కొన్ని సిమిలర్ అప్లికేషన్ చూపిస్తా చూడండి. మీకు సేమ్ కదా, గట్ ఇట్? సో ఇంకా ఎందులో ఉండొచ్చు చెప్పండి. ఇప్పుడు మన పేజ్ తీసుకుంటే ఇక్కడ చూడండి, సేమా? ఇక్కడ కూడా వేస్తారు వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి, వ్యాలిడ్ పాస్వర్డ్, వ్యాలిడ్ ఇన్వాలిడ్. బట్ మీకు అన్ని పేజెస్ లో 2 ఉండాలి. ఇక్కడ దీనికి డిఫరెన్స్ అంటే ఇక్కడ 2 కాలమ్స్ ఉన్నాయి, బట్ ఇక్కడ 2 కాంబినేషన్స్, ఇవన్నీ సింగిల్ కాంబినేషన్స్ ఉన్నాయి. మీకు అన్ని పేజెస్ కి ఇలా 2 ఉండాలని రూల్ ఏం లేదు. ఐ విల్ షో ద సింగిల్ వన్ ఆల్సో. అసలు ఒకటే కాంబినేషన్ ఉంటే ఎలా ఉంటుంది సార్ అంటే, ఇప్పుడు చూడండి, ఈ అమెజాన్ సైన్ ఇన్ పేజ్ కి ఇక్కడ మీకు ఎన్ని ఉన్నాయండి? ఎన్ని ఉన్నాయి ఇక్కడ? 1. దిస్ ఈస్ ద డిఫరెంట్ అండి. చూడండి, ఇక్కడ మీకు డైరెక్ట్ గా 2 కాలమ్స్ ఉన్నాయి, బట్ ఇక్కడ చూడండి మీకు 1 కాలం ఉంది కదా, బట్ యాక్చువల్లీ ఇది 1 కాలం కాదు, ఇది కూడా 2 కాలమ్స్. బట్ 2 కాలం ఎప్పుడు వస్తుందంటే, మీరు ఎప్పుడైతే కరెక్ట్ మొబైల్ నెంబర్ ఆర్ ఈమెయిల్ ఐడి ఇచ్చారో అప్పుడు ఏం ఓపెన్ అవుతుంది మీకు? పాస్వర్డ్. అంటే మీకు కనిపించటానికి ఒకటే థింగ్ కనిపిస్తుంది, బట్ 2 ఉన్నాయి ఇక్కడ కూడా. అర్థమవుతుందండి మీకు? ఇలా కనిపించడానికి డైరెక్ట్ గా ఒకటే కనిపిస్తుంది, బట్ యాక్చువల్గా ఎన్ని ఉన్నాయి? ఇక్కడ కూడా 2 ఉన్నాయి. యాక్చువల్గా ఎన్ని ఉన్నాయండి? 2 ఉన్నాయి. మరి ఇప్పుడు వీటికి ఎలా రాయాలి సార్? నేను టెస్ట్ కేసెస్ రాయాలనుకుంటే వీటికి ఎలా రాయాలి? సింపుల్. 1, ఇప్పుడు 2 కాలమ్స్ ఉన్న 2 కాంబినేషన్స్ రాస్తారు కదా, 1 కాలం కొన్నప్పుడు ఏం రాస్తారు? 1 కాంబినేషన్ రాయాలి. ఇప్పుడు దీనికి చెప్పండి, ఏం రాస్తారు? ఎంటర్ వ్యాలిడ్ ఈమెయిల్ అడ్రస్ అండ్ క్లిక్ ఆన్ కంటిన్యూ, ఆర్ ఎంటర్ valid phone number, click on continue. Anyone tell me what is the expected result here? Valid number enter చేసి నేను continue బటన్ మీద క్లిక్ చేస్తే what is your expected result? Yes, should move to the password page or password column. Should move to the password page or password column. Got it? Second combination చెప్పండి, invalid phone number and click on continue. What you are expecting here? Error message. What is the third combination? Blank. What you are expecting here? So single ఉన్నప్పుడు 3 combinations. ఏంటి 3 combinations?
వ్యాలిడ్, ఇన్వాలిడ్, బ్లాంక్. మళ్ళీ నెక్స్ట్ పాస్వర్డ్కి వెళ్ళిన తర్వాత కూడా ఏం చేస్తారు? సేమ్ వ్యాలిడ్ పాస్వర్డ్ ఇవ్వండి, ఇన్వాలిడ్ పాస్వర్డ్ ఇవ్వండి, బ్లాంక్ ఇవ్వండి. ఇలా మనకి పేజెస్ అనేవి అన్ని ఈక్వల్ ఉండవండి, డిఫరెంట్ డిఫరెంట్ పేజెస్ ఉంటాయి. బట్ ఏ పేజెస్ ఉన్నా కూడా సేమ్ థింగ్స్ ఉంటాయి మీకు. ఒకవేళ ఇప్పుడు మీకు ఇదే అమెజాన్ 2 కాలమ్స్ లో కూడా చూద్దాం, చూడండి. ఇక్కడ చూడండి, సేమ్ మళ్ళీ ఈమెయిల్ అడ్రస్, మొబైల్ నెంబర్, పాస్వర్డ్ రెండు వచ్చినాయి ఇక్కడ కూడా. బట్ ఇక్కడ చూస్తే ఎన్ని వచ్చినాయి? ఓన్లీ సింగిల్ కాలమ్స్ వస్తాయి. సో ఎలా ఉన్నా కూడా మీరు ఈ లాగిన్ ఫంక్షనాలిటీస్ ని ఈ వేలోనే టెస్ట్ చేయాలి. దీనికి మనకి నెక్స్ట్ డెసిషన్ టేబుల్ అని వస్తుందండి. 2 కాలమ్స్ ఉన్నప్పుడు ఎలా, 1 కాలం ఉన్నప్పుడు ఎలా, ఎన్ని కాంబినేషన్స్ వస్తాయి అనేది కూడా ఉంటుంది, అక్కడ చెప్తాం మీకు. గాట్ ఇట్? ఇక్కడ వరకు క్లారిటీ వచ్చింది అందరికి? ఇప్పుడు ఈ టెస్ట్ కేసెస్ యాడ్ చేస్తారా ఈ టెంప్లెట్ కి? చేస్తారా లేదండి? చేస్తారు. ఈ 15 టెస్ట్ కేసెస్ ని ఎక్కడ యాడ్ చేయాలి అందరూ? ఈ టెంప్లెట్ కి యాడ్ చేయాలి. కాబట్టి నేను షేర్ చేస్తా ఈ టెంప్లెట్ ని, ఈ బ్లూ కలర్ వేసిన దానికి యాడ్ చేయండి. రైట్? నెక్స్ట్ చూడండి. సో నెక్స్ట్ వాట్ ఈస్ ద సినారియో 3? ఇప్పుడు ఈ సినారియో 2 లో ఎవరికి ఏం డౌట్స్ లేవు కదా? రెస్పాండ్ అవ్వండి, సైలెంట్ ఉండొద్దు. సో ద నెక్స్ట్ సినారియో ఈజ్ ఏంటండి? ఫర్గెట్ అండ్ పాస్వర్డ్. ఎక్కడుంది ఫర్గెట్ అండ్ పాస్వర్డ్? వీటికి కాంబినేషన్స్ కాబట్టి నెంబర్ ఆఫ్ టెస్ట్ కేసెస్ వచ్చినాయి, వీటికి సింగిల్ టెస్ట్ కేసెస్ వస్తాయండి. నేను రాసి చూపిస్తాను చూడండి. సో లెట్స్ లీవ్ సంథింగ్, కొన్ని కాంబినేషన్స్ లీవ్ చేయి, కొన్ని కాలమ్స్ లీవ్ చేస్తానండి. సో ఎంత వస్తుందో చెప్పండి. టెస్ట్ కేసు కౌంట్ చేసి చెప్పండి, ఎన్ని వచ్చినాయి మనకి ఇక్కడ? 15, 16, 16, 17, 18, మేబీ 19 వస్తుందా ఇది? ఇప్పుడు ఇవి 15 వచ్చినాయి కదమ్మా, 16, 17, 18 కదా. సరే, మీరు కౌంట్ చెక్ చేసుకోండి, ఇదే ఇలానే ఆర్డర్ అనుకోవద్దు, కౌంట్ చెక్ చేసుకోండి. సో నౌ వాట్ ఈస్ ద టెస్ట్ సినారియో ఫర్ దిస్ వన్? ఎంతండి టెస్ట్ సినారియో? టెస్ట్ సినారియో ఈజ్ 3. ఓకే, సో వాట్ ఈస్ ద టెస్ట్ స్టెప్? సింపుల్ రండి, క్లిక్ ఆన్ దేని మీద క్లిక్ చేస్తారు? వాట్ ఈస్ ద లింక్ అండి? ఫర్గెట్ అండ్ పాస్వర్డ్ లింక్. క్లిక్ ఆన్ ఫర్గెట్ అండ్ పాస్వర్డ్ లింక్. క్లిక్ చేసిన తర్వాత ఏం చేస్తావు? అబ్జర్వ్ బిహేవియర్ ఆఫ్ అప్లికేషన్. సో నౌ టెల్ మీ, ఫర్ క్లికింగ్ కి వాట్ ఈస్ ద టెస్ట్ డేటా యూ నీడ్? టెస్ట్ డేటా ఏం రాస్తారు? ఉంటుందా ఏమన్నా? ఎన్ఏ మీన్స్ నాట్ అప్లికబుల్. ఎన్ఏ అంటే ఏంటండి? నాట్ అప్లికబుల్. ఎందుకు? క్లిక్ చేయడానికి ఏం టెస్ట్ డేటా ఉండదు కదా. మరి ఈ రిమైనింగ్ 15 టెస్ట్ కేసెస్ కి టెస్ట్ డేటా ఉంటుంది తెలుసు కదా. వ్యాలిడ్ కి వ్యాలిడ్, ఇన్వాలిడ్ కి ఇన్వాలిడ్ రాయాలి మీరు. నౌ టెల్ మీ, వాట్ ఈస్ యువర్ ఎక్స్పెక్టేషన్? ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ ఏంటండి? షుడ్ ఓపెన్. ఏం ఓపెన్ అవుతుంది? ఫర్గెట్ అండ్ పాస్వర్డ్ ఆర్ ఫైండ్ యువర్ అకౌంట్ పేజ్. షుడ్ ఓపెన్ ఫైండ్ యువర్ అకౌంట్ పేజ్. డబుల్ కొటేషన్స్ లో రాసుకోండి దాని వరకు. ఫైండ్ యువర్ అకౌంట్ పేజ్ ఇలా కూడా రాసుకోవచ్చు. ఫైండ్ యువర్ అకౌంట్ పేజ్ మస్ట్ బి ఓపెన్ ఆర్ షుడ్ ఓపెన్ అండ్ ఫైండ్ యువర్ అకౌంట్ పేజ్. Got it? Should open and find your account page. That's it. That's it. Test scenario 3. What is the next test scenario? 4. 4 కే ఉంటది ఏంటమ్మా? 4 కదా. క్లిక్ ఆన్ ఏ రాస్తారు? క్లిక్ ఆన్ క్రియేట్ న్యూ అకౌంట్. ఏ రాస్తారు?
create a new account page should be open. Create a new account page or new account window should be open. Add చేయండి టెస్ట్ కేసు. నెక్స్ట్ వన్ ఏంటి, క్రియేట్ ఏ పేజ్. క్లిక్ ఆన్ ద క్రియేట్ ఏ పేజ్. Create a page should be open. Create a page should be open. Scenario 3 కి 1 టెస్ట్ కేసు, scenario 4 కి 1 టెస్ట్ కేసు, scenario 5 కూడా ఏంటి 1 టెస్ట్ కేసు. అంటే 19, 20, 20, 21. సో కంప్లీట్ గా ఈ పేజ్ కి మీకు రఫ్ ఎస్టిమేషన్ ఎన్ని వస్తున్నాయి, ఒక 22 టెస్ట్ కేసెస్ వరకు వస్తున్నాయి. ఎన్ని సినారియోస్ కండి ఇది, 5 సినారియోస్ కి. 5 సినారియోస్ కి ఎన్ని కేసెస్ వచ్చినాయి మనకి, 22 కేసెస్ వచ్చింది. కేసెస్ ఆర్ డిఫరెంట్, సినారియోస్ ఆర్ డిఫరెంట్. ఇప్పుడు ఈ కేసెస్ అన్నిటిని ఎప్పుడైతే మనకి అప్లికేషన్ రిలీజ్ అవుతుందో అప్పుడు ఏం చేయాలి, ఎగ్జిక్యూషన్ చేయాలి. ఆ ఎగ్జిక్యూషన్ సంగతి తర్వాత. ఇప్పుడు వీఆర్ వర్కింగ్ విత్ టెస్ట్ కేసెస్. దేని మీద వర్క్ చేస్తున్నాం మనం, టెస్ట్ కేసెస్ మీద వర్క్ చేస్తాం. Got it? Here one more thing I will clarify. I will give the knowledge and one more thing. చూడండి. So now we are testing this application on which browser? Chrome browser. మాకెలా తెలిసింది సార్ అంటే ఇక్కడ ఉంది చూడండి, Chrome browser కదా. ఏ బ్రౌజర్ అంటే ఇది, Chrome browser. Let's add the Chrome browser. The thing you should observe here, మనం ఇక్కడ ఈ అప్లికేషన్ ఓన్లీ ఒక బ్రౌజర్ లో కాదు కదా, మల్టిపుల్ బ్రౌజర్స్ లో టెస్ట్ చేయాలి కదా. చేయాలా లేదండి, మల్టిపుల్ బ్రౌజర్స్ లో టెస్ట్ చేయాలి కదా. సో ఏ మల్టిపుల్ బ్రౌజర్స్ ఏముంటాయి సార్, మల్టిపుల్ బ్రౌజర్స్ ఏముంటాయి సార్ చెప్పండి, ఏముంటాయండి. క్రోమ్ తో పాటు ఏముంటాయి, ఎడ్జ్. ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ ప్లేస్ లోనే మనకి ఎడ్జ్ ఉంటదండి. క్రోమ్ బ్రౌజర్ ప్లేస్ లో మొజిల్లా ఫైర్ ఫాక్స్. మొజిల్లా ఫైర్ ఫాక్స్ బ్రౌజర్ లో రాయాలి. నెక్స్ట్ వాట్ ఈస్ ద అనదర్ బ్రౌజర్, మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ బ్రౌజర్ లో కూడా రాయాలి. సో మీరు రాసేటప్పుడు మరి ఇవన్నీ రాయాలా సార్, రాయాలండి. మాన్యువల్ టెస్టింగ్ అంటేనే మీరు ఓన్ వర్క్, మాన్యువల్ టెస్టింగ్ అంటేనే మీరు చేయాల్సింది కదా. సార్ నేను ఇవన్నీ రాయాలని రాయలేను సార్, రాయాలండి కంపల్సరీ. ఓకే చూడండి ఎలా రాయాలి అంటే, ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే మొజిల్లాకైనా ఎడ్జ్కైనా కూడా సేమ్ అప్లికేషన్ కదా, ఫంక్షనాలిటీ డిఫరెన్స్ ఉండదు కదా. సో ఓన్లీ ఏం చేస్తారు మీరు, ఈ ఫస్ట్ టెస్ట్ కేసు ఒక్కటే చేంజ్ చేయండి. ఎలా, ఇక్కడ క్రోమ్ బ్రౌజర్ అని రాశారు కదా, ఇక్కడ ఏం రాస్తారు, ఫైర్ ఫాక్స్ బ్రౌజర్. ఓపెన్ ఫైర్ ఫాక్స్ బ్రౌజర్, ఎంటర్ వాలిడ్ యూఆర్ఎల్, క్లిక్ ఆన్ ఎంటర్. సేమ్. ఇప్పుడు ఇదే టెస్ట్ కేసును మళ్ళీ తీసుకొచ్చి ఏం చేస్తారు, ఇక్కడ రాయండి. ఇక్కడ ఏం రాస్తారు, ఎడ్జ్ బ్రౌజర్ అని రాయండి. ఎడ్జ్ బ్రౌజర్ అని రాసి రిమైనింగ్ టెస్ట్ కేసెస్ ఉన్నాయి మీరు అన్ని ఫిల్ చేస్తారు కదా, వాటన్నిటిని ఇక్కడ కాపీ చేయండి. అంటే ఇక్కడ ఒక 22, 23 వస్తే 3x23 టెస్ట్ కేసెస్ వస్తాయి మీకు. 3x23 టెస్ట్ కేసెస్ వస్తాయి. ఇక్కడ ఫస్ట్ అన్ని రాసి వాటన్నిటిని ఏం చేస్తారు, ఇందులో కాపీ చేయండి. కాపీ చేసి ఎక్సెల్ షీట్ లో నీట్ గా చూడండి. నేను ఎలా అయితే డిఫరెంట్ కలర్ ఇస్తున్నానో, ఒక బ్రౌజర్ కి ఒక కలర్ ఇవ్వండి, ఒక టెస్ట్ సినారియోకి ఒక కలర్ ఇవ్వండి, ఒక టెస్ట్ సినారియో డిఫరెంట్ కలర్స్ ఇవ్వటం వల్ల అడ్వాంటేజ్ ఏంటి సార్ అంటే, యు ఆర్ ఈజీలీ ఐడెంటిఫైడ్. మీరు సింపుల్ గా వాటిని ఏం చేయొచ్చు అంటే ఐడెంటిఫికేషన్ చేసుకోవచ్చు అండి.
సార్ ఇవ్వచ్చా ఏమన్నా అంటారా మమ్మల్ని ఎవరు ఏమని. సో మీరు ఐడెంటిఫికేషన్ చేయడానికి మీకు ఎలాగైతే కంఫర్టబుల్ ఉంటుందో అలా ఈజీగా నీట్గా రాయండి. ఇలా రాస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. రేపు ఎప్పుడైనా రివ్యూ చేసుకున్న ఫ్యూచర్ లో ఈ టెస్ట్ కేసెస్ ఎవరైనా చూసినా కూడా ఓకే ఇక్కడి వరకు సినారియో వన్ ఏంటి చూసుకుంటే ఈజీగా అర్థం అవుతుంది. ఒకటి. సో ఇవి దేనికి మనం ఇప్పుడు చెప్పిన టెస్ట్ కేసెస్. ఎఫ్బి ఎఫ్బి లాగిన్ పేజ్ విత్ డిఫరెంట్ బ్రౌజర్స్. ఎఫ్బి లాగిన్ పేజ్ లో కూడా డిఫరెంట్ బ్రౌజర్స్. ఇది లైవ్ అప్లికేషన్. ఇది లైవ్ అప్లికేషన్. ఓకే. ఈ కేసెస్ రాసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఎన్విరాన్మెంట్ సెటప్ చేసుకొని ఇప్పుడు యాక్చువల్లీ మీ అందరు రాసి నాకు ఈ టెస్ట్ కేసెస్ ఎక్కడికి పంపించాలి? రివ్యూకి పంపించాలి. అందరు ఎక్కడ సెండ్ చేయాలండి? నాకు మీరు రాసిన ప్రతిదీ కూడా ఏం జరగాలి? రివ్యూ అండ్ అప్రూవల్ జరగాలి కదా. ఆ రివ్యూ అండ్ అప్రూవల్ కోసమే నాకు పంపించాలి. బికాస్ ఐఎమ్ యువర్ టిఎల్, ఆ రిపోర్టింగ్ పర్సన్. మీ రిపోర్టింగ్ పర్సన్ ఎవరిని? నేనే. నాకు పంపిస్తే నేను ఒకసారి చెక్ చేసి అప్రూవల్ ఇస్తా. ఎందుకు? మీకు ఇక్కడ పైన ఉంది కదా, ప్రిపేర్డ్ బై, రివ్యూడ్ బై, అప్రూవ్డ్ బై అని ఉంది కదా. మరి నేను ఆ రివ్యూడ్ అప్రూవ్డ్ ఉండాలిగా. సో ఫైనల్ గా అయిపోయిన తర్వాత ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ టెస్ట్ కేసెస్ ఎన్ని వచ్చినాయి అన్ని. ఎన్ని వచ్చినాయి మీకు? 60 ఎన్ని వస్తాయండి? 70 వస్తున్నాయా? ఎన్ని వస్తే అన్ని మీ ఇష్టం. రఫ్ ఎస్టిమేషన్ వేసిన నేను ఇక్కడ. మీకు ఎన్ని వస్తే అన్ని ఇక్కడ వేయండి. ఇంకా పాస్ ఫెయిల్ ఇప్పుడు కాదు, ఎగ్జిక్యూషన్ అప్పుడు. సో మనం నార్మల్ గా టెస్ట్ కేసెస్ రాసేటప్పుడు ఓన్లీ ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ వరకు మాత్రమే రాస్తాం. రేపు మీరు ప్రాజెక్ట్ లో పోయిన తర్వాత కూడా సేమ్. ఆ రిక్వైర్మెంట్స్ అనాలిసిస్ చేసుకొని, ఆ యూజర్ డిజైన్ డాక్యుమెంట్స్ చూసుకొని, అందులో ఏమేమి సినారియోస్ ఉన్నాయో ఐడెంటిఫై చేసుకొని, సినారియోస్ బేస్ చేసుకొని కేసెస్ రాసుకుంటారు. ఈజియెస్ట్ థింగ్ కదా. మరి అంతే కదా, మాన్యువల్ టెస్టింగ్ ఈజియెస్ట్ అనేది. బట్ యూ షుడ్ పర్ఫామ్ మాన్యువల్లీ. అన్ని మీరు ఓన్ రాయాలి 1 by 1. మాన్యువల్ లో రీయూజబుల్ ఆప్షన్ ఉండదు. రాయాలి. సార్ రీయూజ్ చేస్తే సార్ కాపీ పేస్ట్ చేస్తానంటే ఓకే, నో ప్రాబ్లం. దట్స్ ఇట్ ఆల్సో. ఎనీ క్వశ్చన్స్ హియర్? ఎనీ క్వశ్చన్స్? నో.